హలో ఫ్రెండ్స్, నేను మీ దినేష్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ఏదైనా ఇప్పుడు ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేయాలి అనిపిస్తే మనం యాక్చువల్గా క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తాము. ఆ క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన మెటీరియల్, మనకు కావాల్సింది మ్యాటర్ మనం సెర్చ్ చేస్తాం కదా. సో ఆ గూగుల్ ప్లేస్లో ఈరోజు మనం చూసి గూగుల్ ప్లేస్లో మన నేమ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది మన ఇవాళ టాపిక్. సో మనం ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో గూగుల్ అని సెర్చ్ చేస్తాం కదా. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి గూగుల్ అని వస్తుంది కదా అక్కడ. సో ఆ గూగుల్ ప్లేస్లో మన నేమ్, సపోజ్ ఇప్పుడు నా పేరు దినేష్ కాబట్టి అక్కడ దినేష్ వస్తే ఎలా ఉంటుంది. సో అది ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది మీకు ఇవాళ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే టాపిక్కి వెళ్ళిపోదాము. సో కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే మనకి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి దానికి సబ్ ఆప్షన్స్ 2 ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. సో అందులో కింద ఆప్షన్ ఉంది కదా, ఈ స్టోర్, ఎక్స్టెన్షన్ స్టోర్. సో అది ఓపెన్ చేస్తే మనకి ఇలా స్టోర్ ఓపెన్ అవుతుంది. సో ఆ స్టోర్లో ఇక్కడ వచ్చేసి సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా మీకు. ఆ సెర్చ్ బార్లో వచ్చేసి ఒక టూల్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ టూల్. అది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ టూల్ పేరు MyDoodle, DOODLE, MyDoodle. ఆ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. సో అది డౌన్లోడ్ చేసుకోవడం, నేమ్ టైప్ చేయగానే ఇలా వస్తుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి అలా చూపిస్తుంది రిమూవ్ చేయమని. సో మీకోసం నేను రిమూవ్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. సో రిమూవ్ చూసారా, రిమూవ్ చేయగానే మళ్ళీ ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని వచ్చింది కదా ఎక్స్టెన్షన్. సో అది క్లిక్ చేసుకుంటే ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత చిన్న పాపప్ వస్తుంది డౌన్లోడ్ అయిన వెంటనే. సో చూసారా, యాడెడ్ అని వచ్చింది. సో అది పాపప్ క్లోజ్ చేసేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ సెర్చ్ బార్ పక్కనే మనకి ఎక్స్టెన్షన్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్లో అది ఎక్స్టెన్షన్ అనే సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి మనం ఇప్పుడు యాడ్ చేసిన ఎక్స్టెన్షన్ ఓపెన్ అవుతుంది. సో దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే సో అక్కడ మనకి అది కాకుండా మీకు లాస్ట్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేసి అయినా ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి టెక్స్ట్, ఫోటో అండ్ క్లాక్ 3 ఆప్షన్స్ చూపిస్తుంది కదా. అంటే ఆ గూగుల్ ప్లేస్లో మనకి నచ్చిన మూడిట్లో ఏదైనా డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నా పేరు దినేష్ కాబట్టి దినేష్ అని టైప్ చేస్తున్నాను. అక్కడ టైప్ చేసి సో కింద ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసుకుంటే డిఫాల్ట్గా మనకి ఇక్కడ గూగుల్ ప్లేస్లో నా పేరు వస్తుంది అనమాట. అది చూసారా ఫ్రెండ్స్. అంటే మనం మనం ఎప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసినా కానీ మనం అక్కడ నా పేరు వస్తుంది అనమాట. అలాగా మీకు నచ్చిన పేరు, మీకు ఇష్టమైన పేరు అలా సెట్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను బ్రౌజరు. సో ఇందులో google.com అని కొట్టిన తర్వాత చూసారా, అక్కడ గూగుల్ ప్లేస్లో దినేష్ అని వచ్చింది. సో అలా మీరు కూడా ఈజీగా ఇలా సెట్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా మీకు ఫోటో, సెకండ్ ఆప్షన్ ఫోటో, థర్డ్ ఆప్షన్ క్లాక్ చూపించింది కదా, ఇప్పుడు ఫోటో చూపిస్తాను చూడండి. ఫోటో దగ్గరికి వెళ్ళేసి అక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా. సో అప్లోడ్ ఇమేజ్లో మీకు నచ్చిన ఫోటో మీ ఫోటో కానివ్వండి, మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఒకటి అప్లోడ్ చేసుకుంటే మీకు వెంటనే అక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఆ దినేష్ అనే ప్లేస్లో ఫోటో, నా ఫోటో డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసినా కానీ గూగుల్ ఓపెన్ చేస్తే అందులో మీకు మీ ఫోటో వస్తుంది అనమాట. ఓకేనా, చూసారా. అలాగే ఇప్పుడు మీకు థర్డ్ ఆప్షన్ క్లాక్ ఎలా సెట్ చేయాలనేది డిఫాల్ట్గా చూపిస్తాను చూడండి. సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్లో క్లాక్ ఓపెన్ చేస్తే మీకు 12 hours 24 hours ఉంది కదా, మీకు నచ్చింది ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ సెట్ డిఫాల్ట్ పెట్టుకుంటే మీకు అక్కడ గూగుల్ ప్లేస్లో టైమర్ వస్తుంది అనమాట, టైమింగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగా మూడిట్లో మనకి నేమ్ కావచ్చు, ఫోటో కావచ్చు, క్లాక్, ఈ మూడిట్లో మనకి నచ్చింది ఏది ప్రిఫరబుల్ అనుకోండి, ఏది నచ్చితే అది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి. ఫస్ట్ దినేష్, తర్వాత ఫోటో, తర్వాత క్లాక్, ఇలా 3 సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.